దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యము చివరి మాటను మనం చదువుకున్నప్పుడు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుని అంగీకరించక మునుపు మనము అపవాదికి సంబంధించిన ఆ క్రియలు, ఆ పోలికలో మనం ఉన్నాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్మి బాప్తిసం పొంది ఆయన సొత్తుగా మార్చబడి ఆయన మార్గాలు మనం నడిపించబడుతూ ఉన్నామో, నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామో, మనం దేవుని పోలికను ధరించుకున్న వారము, దేవుని యొక్క మహిమను మనము ధరించుకున్న వారము. ఆత్మీయ జీవితంలో మనము మహిమ నుండి అధిక మహిమను పొందుచు క్రీస్తుకు కలిగిన ఆ సంపూర్ణమైన సారూప్యములోనికి మనం నడిపించబడాలి. ప్రతి క్రైస్తవుని యొక్క గురి గమ్యము ఇది. కనుక దేవుని పోలికగా మనం మార్చబడాలంటే మన శక్తి, మన సామర్థ్యతలు పనికిరావు. కానీ ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో, దేవుని ఆత్మకు అప్పగించుకుంటారో, ఎవరిలో అయితే దేవుని ఆత్మ నివసిస్తాడో, దేవుని ఆత్మ ఆ వ్యక్తుల్లో ఉండి దేవుని పోలికగా మనల్ని మారుస్తాడు. కనుక మన బ్రతుకు దినములన్నిట దేవుని ఆత్మ కలిగి పరలోక రాజ్యానికి మనము సిద్ధపడదుముగాక. ఆమేన్, ఆమేన్.